గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ అఫీషియల్. ఇప్పుడు నేను మా అక్క వాళ్ళ ఊరు కాడ చెక్ డ్యామ్ కాడికి వచ్చిన. మీకు మొత్తం వ్యూ అంతా చూపిస్తా. మస్తు వాటర్ వస్తున్నాయి అంట, ఫుల్ వాటర్ వస్తున్నాయి. ఇగో నేను మా బావ మా కోడలు పోతున్నాను. హాయ్. ఒక రూట్లో పోతున్నాం. హాయ్ మామే. హాయ్ పోతున్నాం. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మమ తల్లి పండించి అందించు హృదయం. చాలా బాగుంది బా. ఇక బా నీ గురించి ఒక 2 విషయాలు చెప్పు. నా గురించి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లొకేషన్ మా ఊర్లో చాలా బాగుంటది. చాలా మంది ఇక్కడికి వస్తారు సేద తీరడానికి, పిల్లల్ని తీసుకొని కానీ అలా అలా కొద్దిసేపు ఆడుకో. వాటర్ ఫాల్ లెక్క మా ఊర్లో ఇది ఒక. కానీ చేపలు కూడా పడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చేపలు కానీ లొకేషన్ చూడండి, చాలా బాగుంటది. చాలా స్వచ్ఛమైన వెదర్ ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్. గైస్ చూసిరా గైస్, బాగా చెప్పిండు లైక్ చేయమని. సో గైస్ ఇక్కడ ఇవ్వండి గైస్, చేపలు పోయినాయి గైస్, లోపలికి పోయినాయి, పడుతుర్రు. చూద్దాం, పడుతుర్రు. చూడు గైస్, అవి అక్కడ పడుతుర్రు, అక్కడ పడుతుండే ఆయన చేపలు. ఆడ వీళ్ళైతే ఇంకా పాపం లోపలికి దిగిరు. వీళ్ళైతే లోపల దిగి పడుతుర్రు. వీళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది లోపల దిగి పడుతుర్రు అంటే. చూడండి, ఈ లోతు చాలా పెద్దగా ఉంటుంది అంట గైస్. ఇది మస్తు లోతు ఉంటుంది అంటే. ఇక్కడనే ఇంటి ముందు ఒక 2 చేపలు అవుపించినాయి గైస్. ఇక్కడ కింద ఎటు పోయినా ఏమో తెలియదు. ఇప్పుడు 2 అవుపించినాయి చేపలు ఈడ. చూడరు గైస్, వెదర్ మాత్రం జబర్దస్త్ గైస్. ఇక్కడ వాటర్, అక్కడ కొంచెం వాటర్ బీచ్ లెక్క ఉంటది అక్కడ. చూడరు గైస్, అక్కడ కొంచెం బీచ్ లెక్క ఉంటది ఆడ, కానీ క్రేజీ ఉంటది గైస్ ఆడ. ఇటువంటి విలేజ్ వాళ్ళకి వచ్చినప్పుడు మంచిగా ఎంజాయ్ చేయాలి. ఇటువంటి విలేజ్ కి వచ్చినప్పుడు. ఇగో పైకి వెళ్ళండి మా బావ ఇప్పుడే. ఇట్లా చిన్న బాట ఉంటది ఇదికి ఓనికి. ఇట్లకి వెళ్ళి పోతాం బాట, చిన్నపాటి బాట. గాయస్ కుట్టి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు, చెప్పు కుట్టి. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. గాయస్ బా ఇంకొక ఏదన్నా ఒక జోక్ అంటే జబర్దస్త్. ఒకవేళ ఏదైనా కామెడీ చేస్తే మా బా మొత్తం నవ్వి చచ్చిపోవాలి. అంటే ఇక అంత ఘోరంగా నవ్విస్తాడు అనుకో, ఎంటర్టైన్ అయితే చాలా ఇస్తాడు. నవ్వి కడుపు నొప్పి రావాలి. బాగా ఒక జోకే బా. జోక్ అంటే నేనేం చెప్పాలి జోకు, నాకు సడన్ గా అంటే రావు, అది ఫ్లోలో వస్తాయి. ఓ అక్కడ చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ మాత్రం బాగుంటది. జోక్ అంటే ఇప్పుడు అంత సడన్ గా రాదు, అది ఫ్లోలో చేసినప్పుడే బాగుంటది. అనుకొని చేస్తే బాగుండదు. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ సారి కలిసినప్పుడు కంపల్సరీ జోక్ చెప్తాను. జోక్ చెప్తానంట గాయస్. ఇంకా గాయస్ అక్కడ స్కై ఎట్లా వస్తుంది గాయస్. స్కై మాత్రం వేరే వస్తుంది, వాటర్ పోతున్నాయి. అక్కడ చిన్నపాటి బాతలు. అక్కడ చూడరు గైస్, చిన్న బాతులు.
ఆడ ఆట ఆడుతున్నాయి చిన్నవి మొత్తం. చూడు గైస్, ఇద్దరు మాత్రం క్రేజీ ఉంది. ఇటువంటి దాంట్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది గైస్. ఇగో గైస్, ఇగో మా బావ వాటర్లోకి దిగిండు. వస్తున్నాయి, లోత ఏం లేదు, నార్మల్గానే ఉంది. వస్తుంది చూడండి గైస్. లోతు ఏం లేదు, గిత్తనే ఉంది. ఇగో ఇక్కడ చేపలు పడుతుంది గైస్. అక్కడ వాళ్ళకి మస్తు చేపలు పడ్డాయి, అక్కడ ఆయనకి చేపలు పడ్డాయి. ఏడవా దా పైకి రా. వెళ్ళా ఫోన్ తీసుకో గాయస్. అడిట్ చేసి మా బాయ్ ఈత కొట్టొచ్చిండు, లోపల దిగొచ్చిండు. ఇంకో ఇక్కడ గాలం వేసిరు గాయస్. గాలం వేసిరు కానీ చేపలు వల్లే అనుకుంటున్నా. గాలం వేసిరు, చేపలు ఏం పల్లే. అక్కడ వాళ్ళకి అక్కడ ఒక ఆయన ఉండు, ఆడ ఆయనకు పడ్డాయి. ఆయనకు పెద్ద పెద్ద చేపలే పడ్డాయి. ఈయనకు ఒక 4-5 కిలోలు పడవచ్చు ఒక్కొక్కటి. సో వీళ్ళకి ఇట్లా పడ్డాయి. వీళ్ళైతే మేము వచ్చిన కాడికి వెళ్ళి వీడియో తీస్తే ఒక సంఖకు ఒక బస్త కట్టి చూడండి. ఒకటి తేలుతుంది చూడు బస్త. ఆ బస్తలో ఫుల్ చేపలు ఉన్నాయి, మస్తు చేపలు పట్టిరు గాయస్. అటు ఇటు చేసి బాగా ఈత కొట్టి వచ్చిండు, సక్సెస్ఫుల్లీ ఈత కొట్టి వచ్చిండు. వాళ్ళ ఒక్కొక్కరికి 5-6 కిలోలు 6-7 కిలోలు పడ్డట్టుంది చేప. పడ్డాయా వాళ్ళ చేపలు పడ్డాయి. ఇంతకుముందు చూపిస్తున్నాయి వీడియోలో. ఆ వీడియో సైడ్కి క్లిప్ వేసా కాకుంటే అక్కడ ఒక్కొక్కరు బస్తలు కట్టుకొని అక్కడనే ఇక ఎత్తుకుతురు చేపలని. ఇక నైట్ వాళ్ళకి సంబురమే, ఒక్కొక్కరికి పండుగనే. ఇగో అటు చేసి అయితే దిగండి వాళ్ళకి. ఓకేనా గైస్, మరి నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుస్తా. ఓకే బాయ్.